నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గంలో యూరియా కొరతపై వైకాపా చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో 2022-23 ఖరీఫ్ 3.90 లక్షల బస్తాలు, 2023-24లో 4.76 లక్షల బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేశారని మక్కెన వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో 5.30 లక్షల బస్తాలు, 2025-26కి ఇప్పటి వరకు 6.73 లక్షల బస్తాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా మరో 75,000 బస్తాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైకాపా నేతలు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. సావల్యాపురం మండలానికి కేవలం 20 టన్నులే ఇచ్చారని బొల్లా అంటున్నారని, కానీ ఇప్పటి వరకు 272 టన్నులు సరఫరా చేశామని మక్కెన స్పష్టం చేశారు. బొల్లా స్వగ్రామం వేల్పూర్కు కూడా 130 టన్నులు పంపామని వెల్లడించారు. రైతుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా పూర్తి వివరాలు నమోదయ్యాయని ఎవరైనా పరిశీలించుకోవచ్చునని ఆయన సవాల్ విసిరారు. వినుకొండ నియోజకవర్గ రైతు సోదరులందరూ కూడా వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవాలని ఈ మీడియా సమావేశాన్ని గౌరవ సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా గౌరవ పెద్దలందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవాన్ని ఒక్కసారి గమనించాలని నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి చూడండి, 2022 నుంచి 2022-23 మన పల్నాడు జిల్లాకు వచ్చేవరకు ఈ ఖరీఫ్ సీజన్ లో 1761 టన్నులు మెట్రిక్ టన్నులు అంటే 3,90,800 పైచిలుకు బస్తాలు తీయటం జరిగింది. తర్వాత 2023-24 వచ్చేవరికి 4,76,000 బస్తాలు. ఇంకా తర్వాత అది వైసీపీ ప్రభుత్వంలో. టీడీపీ వచ్చిన తర్వాత 2024-25లో 5,37,000 బస్తాలు ఖర్చు అయింది మనకి. ఈ రోజున ఈ సీజన్ లో ఈ రోజు వరకు కూడా 25-26కి ఈనాటికి 6,73,000 బస్తాల్ని ఈ పల్నాడు జిల్లాలో ఇవ్వటం జరిగింది. 30,636 మెట్రిక్ టన్నులు అంటే ఇప్పటికే మనం గత సంవత్సరం కంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా మనం ఇవ్వటం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం కూడా 5,37,000 బస్తాలు మనకి యూరియా పడితే ఈ రోజున 6,73,000 ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇప్పటికే కన్జ్యూమర్స్ కి. ఇంకా 77,000 బస్తాలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేదానికి కూడా మనకు ఆర్డర్ అయి ఉంది. ఈ గణాంకాలు ఇందులో ఎటువంటి ఇది లేదు. మీ గౌరవ మిత్రులు అందరి కోసం ఎవరన్నా డౌట్ ఉంటే చూసుకోవాలా. ఇది వ్యవసాయ శాఖ ద్వారా తీసుకున్నటువంటి గణాంకాలు. ఉన్న వాస్తవాల్ని మనం తెలియజేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకంటే అవగాహన లేకుండా, వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా ఏది గుర్తేది మాట్లాడితే ఈ రోజున వైసీపీ వారు ధర్నాలు, రాష్ట్ర రోకలు అంటున్నారు. దేనికంటున్నారు? ఎక్కడ ఈరోజు దొరకటంలా ఒకసారి పరిశీలన చేయండి. గత సంవత్సరం సీజన్ మొత్తానికి 5,37,000 బస్తాలు వస్తే ఈ రోజున పూర్తిగా సీజన్ కూడా మొదలు కాల. మన పల్నాడులో ఇంకా నాట్లు పూర్తి స్థాయిలో మొదలు పెట్టలా, మొక్కజొన్న మొదలు పెట్టలా, అదేవిధంగా మిర్చి మొదలు పెట్టలా. అయినప్పటికీ ప్రభుత్వం ఈ రోజున 6,73,000 బస్తాలు ఇచ్చింది. ఇంకా 77,000 బస్తాలు రెడీగా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చు ఎక్కడో తెలంగాణలో ఏదో యూరియా దొరకటం లేదు అనే దాన్ని ఒక ఫేక్ ప్రచారం ద్వారా ఈ రోజున కలెక్టరేట్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకొక దగ్గర కానీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. అవగాహన లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా చూసైతే ఒక పెద్ద మనిషి మాట్లాడుతారు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా సావల్యాపురం మండలంలో 20 టన్నులు అని చెబుతుండ్రు. 20 టన్నులు ఏందండి? ఆయన ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు? సావల్యాపురం మండలంలో 20 టన్నులు మాత్రమే ఇచ్చారు. 20 టన్నులు ఇచ్చారని ఆయన ఎంత అబద్ధం ఆడుతుందండి. ఇదే సావల్యాపురం మండలంలో ఇదే ఆగ్రోస్ ద్వారా కానీ, ఇదే సొసైటీ ద్వారా కానీ ఈనాటికి ఈ గణాంకాలండి, ఈనాటికి 270 టన్నులు 6,000 బస్తాలు ఇవ్వడం జరిగింది. ఏల్పూర్లో వాళ్ళ సొంత ఊర్లో ఈ రోజు చూస్తే 2,900 బస్తాలు 130 టన్నులు అక్కడ ఏల్పూర్లు వేయడం జరిగింది. అసలు నీ ఊర్లో ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని టన్నులు ఇచ్చారు, లేకపోతే ఎన్ని బస్తాలు ఇచ్చారు కూడా తెలియకుండా అంత అవగాహన లేకపోతే ఎట్లా అంటే 20 టన్నులు ఇచ్చేదేంటి? నీ స్వగ్రామంలోనే 130 టన్నులు ఇచ్చారు. ప్రతి రైతు పేరుంది అక్కడ, అతని ఫోన్ నెంబర్ ఉంది.
ఎన్ని బస్తాలు ఇచ్చింది కూడా రా కావాలంటే చూసుకోండి ఎవరైనా వచ్చి. ఈ విధంగా అబద్ధాలు ఆడటం అనేది ఇది మంచి. మమ్మల్ని అవసరం చేశారు అంటే నీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగి చేస్తా ఉంటే అవసరం చేయక ఏం చేస్తారు? పోయిన 5 ఏళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది అవసరం చేశారు? ప్రతిపక్ష నాయకుడినే రోడ్డు మీద తిరగని ఇలా ఎన్ని వాస్తవాలు కాదా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా. అడ్డగోలు మాట్లాడితే ఎట్టండి? మీరు చేసింది గత 5 సంవత్సరాల్లో ఈ రోజు అది చేయటంలా మీరు బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టండి, ఇబ్బంది జరుగుతుంది చెప్పండి. ఇంతెందుకండి వినుకోండి ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే మీరు లేకపోతే రైతు సోదరులు ఎవరన్నా ఉన్నట్టయితే ఇది పలానా షాప్ లో బ్లాక్ మార్కెట్ జరుగుతుందో పట్టించండి, తక్షణమే చర్యలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం ఉంది ప్రజలకు పాలన చేయడానికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతులు కావచ్చు పేదలు కావచ్చు ఒకటండి ఎంతసేపు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు రాజధానిలో జరుగుతూ ఉన్నాయి, పూడ్చుకోలేకపోతున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతుంది, పూడ్చుకోలేకపోతున్నారు. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అయితే చెప్పనాలుగా కాదు, మేము చెప్తున్నాం ధైర్యంగా పదే చెప్పాలి కూడా. ఇది 3,000 నుంచి 4,000 పెన్షన్ ఒకేసారి పెంచారు. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఒకరికి ఇస్తే ఈ రోజు 3 4 ఇస్తున్నారు. ఈ రోజున గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా అన్నం ఉచితంగా 5 రూపాయలకి ఇస్తున్నారు. ఉచితంగా బస్సు మహిళలకి బస్సు ఫ్రీ. ఇన్ని కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ. మీరు చెప్పింది ఏంది? ఈ రోజు ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంది? కేంద్ర ప్రభుత్వంతో కలిపి మీరు 12,500 ఇస్తే ఈ రోజు 20,000 ఇస్తున్నారు. మొదటి విడతగా 7,000 ఇచ్చారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఏదో వినేదాపనిందా గుడ్డగాల్చి పైన వేయటం, ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. నియోజకవర్గ రైతులు కానీ పేద ప్రజలు కానీ దయచేసి అందరూ గమనించండి. ఇది మంచి పాలన, మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో బ్రహ్మాండంగా పాలన చేస్తా ఉన్నారు. ఏదన్నా లోటుపాట్లు ఉంటే చెప్పమని ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రతిపక్షాలకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే మాత్రం దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అవగాహనతో మాట్లాడమంటున్నా. బాధ్యత గల 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి నీ గ్రామంలో ఎంత ఏరియా ఇచ్చా కూడా నీకు తెలియకుండా నువ్వు మా అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఎట్లా? అవగాహన తెలుసుకొని కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకో. 20 టన్నులు ఏందండి? 270 టన్నులు అడిస్తే 20 టన్నులు చెప్తావా? నీ గ్రామంలోనే 2,900 బస్తాలు. దీనికి సమాధానం ఏంటి? మేము చెప్తున్నాం ఈ రోజున 2,900 బస్తాలు 130 టన్నులు వేల్పూర్లో ఇచ్చాం. దీనికి రికార్డులు ఉన్నాయి, రండి పరిశోధన చేసుకోండి. దీనికి మీరేం సమాధానం చెబుతారు? ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తే రెండోసారి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను తప్పుదో పట్టించొద్దు. తప్పుదో పెట్టించి మా ఇష్టం అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యా రైతు సోదరులారా, దయచేసి గమనించండి. ఈ ప్రభుత్వం అంతా పారదర్శకంగా ఉంది. బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, బ్రహ్మాండంగా ఎరువులు అందుతున్నాయి, బ్రహ్మాండంగా నీళ్లు అందుతున్నాయి. ఇలాంటి మాటలు మాత్రం దయచేసి మీరు నమ్మొద్దు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచండి, మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. వినుకొండలో రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వినుకొండ కాకతీయ ఇన్ఛార్జ్ అన్నా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్య వైశ్య సంఘం కార్యాలయంలో ఈ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ కమిటీ కన్వీనర్లు కలం కౌంటర్ రవి మరియు ఇతర కన్వీనర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు జొన్నలగడ్డ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి రెడ్డి నగేష్ బాబు, గౌరవ అధ్యక్షులు తాత సత్యనారాయణ, కోశాధికారి పెండాల సురేష్ బాబు, వాసవి క్లబ్ సభ్యులు గజవల్లి పవన్, మండవ కిరణ్, చిలంకూరి కోటేశ్వరరావు, విలేకరులు ఎస్ నరసింహారావు, దేశు విద్యాసాగర్, దేవరశెట్టి శ్రీనివాసరావు, రెడ్డి నగేష్, దేవి శెట్టి, శివబాల కోటేశ్వరరావు, సన్నిధి వెంకట శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ ఆవిర్భావం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు విజయవంతం చేసేందుకు పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో గుంటూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ పల్నాడు జిల్లా కన్వీనర్ కట్టా సుబ్బారావు, కో కన్వీనర్లు మైలవరపు సుబ్బారావు, గోకినేని వెంకటరమణ, మేకల హనుమంతరావు యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సేవా పక్వాడ్ కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మకుటం శివ, రాష్ట్ర ఐటీ కన్వీనర్ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంతో పాటు నిత్యావసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపేటలో బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశికుమార్ అధ్యక్షత వహించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడ్, కన్వీనర్ కట్టా సుబ్బారావు పాల్గొన్నారు. మల్లమ్మ సెంటర్ లోని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర నాయకులైన కిలారు దిలీప్, మకుటం శివ, మేకల హనుమంతరావు యాదవ్ తో పాటు మహిళా నాయకులు, మండల నాయకులు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడ్, కన్వీనర్ కట్టా సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నిరసన ద్వారా నిత్యావసరాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మనం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మన కర్మభూమి, యోగ భూమి అయిన భారత భూమి కోసం జన్మించిన కాలం జన్ముడు మన నరేంద్ర మోడీ గారు. వారిని ఆరాధించుకుంటూ వారి జయంతి 75వ ప్లాటినం జూబ్లీ జరుపుకోవటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఇక్కడ. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్, మన బీజేపీకి వెన్నుపూసలు అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ దేశం కోసం పనిచేసే కార్యకర్తల వాళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే. ఎందుకంటే ఈ కర్మభూమి సంఘం, ధర్మం, దేశం అనేది మన నినాదం. అందుకని మన ధర్మం నిలబడాలన్నా, మన దేశం పటిష్టంగా ఉండాలన్నా, మన సంఘం బాగుండాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలు బాగా వర్ధిల్లాలన్నా, ప్రపంచవ్యాప్తంగా ఈ కర్మభూమి వర్ధిల్లాలని, అలాంటి గొప్ప మహానుభావుడైన నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం మనం ఇట్లా సేవా పక్షోత్సవాల రూపంలో జరుపుకోవడం మనంతా అదృష్టం. మీరందరూ మీరు మనసులో నింపుకొని ప్రతి ఒక్కళ్ళు బాగా పనిచేయాలని ఎప్పటికప్పుడు. నూజెండ్ల మండలంలోని 3 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా బస్సు సదుపాయం లేకపోవడంతో దాట్లవారిపాలెం, హరిజన కాలనీ, కమ్మవారిపాలెం గ్రామ ప్రజలు, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక టీడీపీ నాయకులు మరియు గ్రామస్తులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవి బస్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఆర్టీసీ అధికారులు ఈ 5 గ్రామాలలో మార్గ సర్వే నిర్వహించారు. వినుకొండ ఆర్టీసీ సూపరింటెండెంట్ ధనలక్ష్మి బస్ మార్గాన్ని పరిశీలించి ప్రయాణికుల సంఖ్య మరియు రహదారి పరిస్థితులపై సమాచారం స్వీకరించారు. త్వరలో నివేదిక సమర్పించి బస్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ బస్ సౌకర్యం వలన విద్యార్థులకు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ వినుకొండ డిపో సూపరింటెండెంట్ అండి. నేను ఆళ్ల గురువారెడ్డి గారు గ్రీవెన్స్లో పెట్టిన విధంగా వాళ్ళ ఊరికి వినుకొండ నుంచి మదమంచిపాడు మీదుగా దాట్లవారిపాలెంకి బస్సు అడిగారు. కొంతమంది పిల్లలు, ఇంకా స్టూడెంట్స్ చాలామంది ఆటోలో వెళ్ళిపోతున్నారు. నూజెండ్ల వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందని గ్రీవెన్స్లో తెలిపారు వాళ్ళు. డిపో మేనేజర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు బస్ తీసుకొని రూట్ సర్వేకి రావడం జరిగింది. రోడ్డు మొత్తం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మాకు అవకాశం ఉంది బస్సు ఆపరేట్ చేయడానికి. కాకపోతే బస్సు నెక్స్ట్ మేము రిపోర్ట్ ఇస్తాం, మా సర్వే రిపోర్టు. దాని ప్రకారం పై అధికారులు ఓకే అంటే బస్సు ఆపరేట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.